ఎవరై ఉంటారు? ఎవరు తలుపు కొట్టినా సరే ఎవరు ఏంటని తెలియకుండా తీయొద్దమ్మా. సరే నాన్న. ఎవరు? నేనేనమ్మా. నాన్న, ఏమైంది నాన్న? అమ్మా సంధ్య. ఏం నాన్న, మన దివ్య ఏమైంది? మనమే వెళ్ళి చెల్లిని తీసుకొచ్చుండొచ్చమ్మా. ఆటో కట్టించి పంపించమని చెప్పి మనమే తప్పు చేశాం. ఇప్పుడు చెల్లి ఇంకా రాలేదని మనం బాధపడుతున్నాం. నాన్న, పోలీస్ స్టేషన్లో ఏమన్నారు నాన్న? కంప్లైంట్ ఇచ్చి వచ్చామమ్మా. కనిపెట్టి పిలుస్తామని చెప్పారు. నా వల్ల కావట్లేదు. నా చెల్లి లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నాను. సంధ్య, ఏంటమ్మా నువ్వే ఇలా దిగులు పడితే నాన్నకెవరు ధైర్యం చెప్తారు చెప్పు? అది కాదంక, నా చెల్లెల్ని నేను చూడాలి. తన్ని చూస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే కంప్లైంట్ ఇచ్చాం కదమ్మా. పోలీసులు కనిపెట్టాక ఫోన్ చేస్తారు. నువ్వేమీ దిగులు పడకమ్మా. చాలాసేపటి నుంచి ఏం తినకుండా ఉన్నారు. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. ఏంటి, నేను వెళ్ళొస్తాను. వద్దు. ఏమైందమ్మా? వద్దంక, నా చెల్లెలు వచ్చిన తర్వాతే నాకు భోజనం, నిద్ర అన్నీ. అంతవరకు నాకు ఏదే వద్దు. అమ్మా సంధ్య, ఇలా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందమ్మా? పర్వాలేదు, ఏమైనా జరగనివ్వండి. చచ్చినా పర్వాలేదు. సంధ్య, అలా మాట్లాడొద్దమ్మా. నా చెల్లెలు నాకు కావాలి. ఏంటమ్మా నువ్వు చంటి పిల్లలా చేస్తున్నావేంటి? తను వచ్చేస్తుందమ్మా. నాకు తెలిసి తన మనసు సరిలేకుండా తన ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికన్నా వెళ్ళిందేవలేమ్మా. మళ్ళీ తనే తిరిగి వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువగా బాధపడకు. నేను చెప్పిన మాట విన మురళి. నేనిప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రేపు ఉదయాన్నే వస్తాను. మీరిద్దరు బాధపడ్డం ఆపి కాస్త విశ్రాంతి తీసుకోండి. రే రవి, ఏమైంది మురళి? మమ్మల్ని వదిలి వెళ్ళొద్దురా. నువ్వు కూడా ఇక్కడే ఉండరా. నాకేమర్థం కావట్లేదురా. నా కూతురు వచ్చేనీరా. తను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉన్నా. ప్లీజ్ రా. సరేలే, నేను ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పొస్తాను. ఓకేనా? ధైర్యంగా ఉండు. దివ్య, దివ్య, ఎక్కడున్నావమ్మా?
నీ పేరేంటి? సెల్వం సార్. ఏం పని చేస్తున్నావు? చిన్న ఫైనాన్సియర్ని సార్. ఏంటయ్యా చిన్న ఫైనాన్సర్ అని చెప్తున్నావు? చిన్న అమౌంట్తోనే ఫైనాన్స్ చేస్తున్నాను సార్, అందుకే అలా చెప్పాను. సరే, దివ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఎలా కాపాడావు? అది సార్, తనని వెంటనే ఆటో ఎక్కించి పంపించేశావా? అవును సార్. సార్, వాళ్ళ అక్క సంధ్యకి ఫోన్ చేసి దివ్య మాట్లాడిన వెంటనే ఆటో ఎక్కించి పంపించేశాను సార్. సంధ్యకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పేశాను సార్. సరే, ఆటో నెంబర్ ఏమైనా నోట్ చేసావా? అదంతా నేను గమనించలేదు సార్, కంగారుగా ఆటోలో ఎక్కించేశాను సార్. నేనేది గమనించలేకపోయాను సార్. అది సరే, దివ్య అక్క సంధ్య మీకు బాగా పరిచయమా? అదేమి లేదు సార్, ఒకసారి నా దగ్గర డబ్బు కోసం వచ్చారు, అప్పుడే మొదటిసారి ఆవిడని చూశాను సార్. ఆ తర్వాత నేను ఆవిడని చూడలేదు సార్. అలాగా? దివ్యాని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు? కాలేజీ కుర్రోళ్ళలాగా ఉన్నారు సార్, కానీ రౌడీలాగా కనిపించారు సార్. ఓకే, మీరిప్పుడు వెళ్ళండి. ఎంక్వైరీకి అవసరమైనప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు తప్పకుండా రావాలి. సరే సార్. హలో, అరుణ్ సారా? ఒకసారి మీరు స్టేషన్కి వస్తారా? హలో, సహాయం చేసిన వాడినే బొక్కలో పెట్టాలనుకుంటున్నావు? ఎవరమ్మా మాట్లాడేది? వినిపించట్లేదా? నన్ను అరెస్ట్ చేయించాలనుకున్నారు సార్. ఏమంటున్నారు సార్? నీ చెల్లెల్ని కాపాడి పంపించాను చూడు, అది నా తప్పే. ఎలాగైనా నాశనం అయిపోని అని వదిలేసిపోయి ఉండాలి. ఎవరో తెలుసుకోకుండా కాపాడాను సార్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? మరేంటి సంధ్య, ఆ అమ్మాయిని కాపాడిన తర్వాతే ఆ అమ్మాయి పేరు దివ్య అని, ఆమె నీ చెల్లెలు అని నాకు తెలిసింది. జాలి తలచి నీకు ఫోన్ చేసి చెప్తే నా పేరు మీదే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు మీ నాన్న. సంధ్య, ప్రపంచంలో సహాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. ఫోన్ ఇవ్వమ్మా. సార్, నేను మీ పేరు మీద నా ఇష్ట ప్రకారం నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరు మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కాపాడారు అని అడిగారు, అందుకనే మీ పేరు, మీ నెంబరు, వివరాలు ఇవ్వాల్సి వచ్చింది. అంతేనండి, ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు కదా, మీరు అర్థం చేసుకోవాలి. సార్, ఇవ్వండి నాన్న. సార్, మీరు మమ్మల్ని అపార్థం చేసుకున్నట్టున్నారు సార్. లేదమ్మా, ఏదేమైనా సరే పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ విచారణ జరిపిన విధానం నాకు కాస్త సిగ్గేసేలా అనిపించింది. కావాలంటే మేము... అదంతా ఏమొద్దమ్మా, నీ చెల్లెలు ఎక్కడున్నా సరే దొరుకుద్ది. ఆ నమ్మకం నాకు కాస్త ఎక్కువగానే ఉంది. మీ మాట ప్రకారం జరిగితే చాలు సార్. నేనుంటాను. అలాగే సార్. చచ్చిపోయింది ఎలా ఇంటికి వస్తుంది?
దానిని ఈ పాటికి చీవలు తినడం ప్రారంభించే ఉంటాయి. మురళి, ఫోన్ మోగుతోంది చూడు. హలో, మురళి గారా? అవునండి. నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్ నుంచా? సార్, నా కూతురు దొరికిందా? మీ అమ్మాయిని హత్య చేసి ఎవరో పాతి పెట్టారు. ఏమంటున్నారు? మీ అమ్మాయిని వెనుక నుంచి పొడిచారు. అయ్యో, నా కూతురు అయ్యో నాన్న, ఏమంటున్నారు నాన్న? నాన్న, ఏమంటున్నారు నాన్న? హలో, ఏమైంది నాన్న? నాన్న, ఏమైంది నాన్న? నీ చెల్లిని చంపేశారంట. అయ్యో, దివ్య, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమంటున్నారు నాన్న? ఏమంటున్నారు నాన్న? మన దివ్య మనల్ని వదిలిపెట్టిపోయిందమ్మా. మన దివ్య మనల్ని వదిలి వెళ్ళిపోయిందా నాన్న? తను మోసం చేయలేదమ్మా. ఆ దేవుడే మనల్ని మోసం చేశాడు. దాన్ని తీసుకుపోయాడు. తట్టుకోలేకపోతున్నాను నాన్న. అవునమ్మా, నేను కూడా తట్టుకోలేకపోతున్నానమ్మా. మన దివ్య తిరిగి వచ్చేసిందని నువ్వే కదమ్మా చెప్పావు. రమ్మని చెప్పేప్పుడు